నంబర్లో ఉన్న భూమి ప్రభుత్వ భూమి కాదు, పరంభూకు భూమి కాదు, ఇంకోటి కాదు. 481A అనేది మునిస్వామికి సంబంధించిన భూమి. అది మునిస్వామి కూతురికి రాసిచ్చినాడు. ఆమె ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆమె రెవెన్యూ ఆఫీసర్. ఆమె పేరు మీద 28 సెంట్లు ఆమె పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ రోజు బుక్లు పుట్టించింది కాదు, అది వాళ్ళ తాతల కాలం నుంచి ఆస్తి పరంగా వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి. మీరు కావాలంటే ఆమెను కూడా ఎంక్వైరీ చేసుకుని ఆమె డాక్యుమెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. దాంట్లో సగం భూమి వచ్చి ముస్లిమ్స్ వచ్చి వాళ్ళు సింధనూరులో ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ మన ఇబ్రాహిం కౌన్సిలర్ దగ్గర వాళ్ళ బంధువులు అవుతారు. వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు కలిసి వేరే వ్యక్తికి అమ్మినారు. శివం అనే వ్యక్తికి వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏవో పుట్టించినట్టువో పాస్బుక్ లో ఇంకోటో కాదు, వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ తాతల కాలం నుంచి వచ్చిన ఏ సర్వే నెంబర్ ప్రకారం ఎవరెవరికి వచ్చింది వారసుల ప్రకారం వచ్చి వాళ్ళిద్దరి మధ్య నిలబడిపోయింది. శ్రీ లక్ష్మి పేరు మీద ముస్లింస్ అమ్మాయి పేరు మీద ఉంది. ఇప్పుడు అది వాళ్ళు ఇద్దరు కలిసి శివం అనే టైంకి అమ్మినారు. అంతే తప్ప దీంట్లో రామకృష్ణారెడ్డికి కానీ వెంకటేశ్వర రెడ్డికి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎటువంటి సంబంధమే లేదు. అసలు ఎమ్మెల్యేకి సర్వే నెంబర్ ఉన్న విషయం కూడా తెలియదు. 481 సరే మా పేర్లు ఎత్తినాం అనుకుందాము. కావాలంటే వాళ్ళు ఎవరైతే ఆయన కంప్లైంట్ చేసినారో, పార్థ సారథికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో లేదంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినారో వాళ్ళని డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పండి. మేమిద్దరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకే విలేకరుల సమక్షంలో న్యాయాలు తెలుసండి. సరే సార్, అట్లే అనుకుందాంలే. జయరాం రెడ్డి మాకు అనుకూలంగా ఉన్నాడు, మా గవర్నమెంట్ లో ఎంప్లాయీ కాబట్టి దాన్ని ఆర్ఐ చేసినాడు అని చెప్పి అనుకున్నాం. రికార్డ్స్ ఏమి కొత్తగా పుట్టించలేదు కదా. గత 50 సంవత్సరాలు 150 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి అవన్నీ మొత్తం దీంట్లో అడంగల్లో కానీ పాస్బుక్ లో కానీ వాళ్ళ వారసత్వ ప్రకారం వచ్చిన రికార్డ్స్ ఉన్నాయి కదా. ఆ రికార్డ్స్ చూపిస్తాము. మీరు కొత్తగా ఈ రోజు పుట్టించిన పాస్బుక్ లేని చూపించలేండి. సరే మీరు మాడిఫై చేసినారు లేదంటే ఇంకోటి చేసినారు అంటున్నారు. అటువంటిది ఏం లేదు. వాళ్ళిద్దరిని పిల్లంపిస్తాం. లేదంటే మీరే పోండి, మేము కూడా రాము వాళ్ళ దగ్గరికి. లక్ష్మి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తుంది. ఆమె మునిస్వామి బిడ్డ. ఆమె సర్వే నెంబర్లు అయితే ఆమె భూమి ఉండలేదు అడగండి. అలాగే ఈ ముస్లిమ్స్ కూడా పిల్లంపిస్తాము. వాళ్ళ సర్వే నెంబర్లు ఉన్నాయో లేదో అడగండి. వాళ్ళిద్దరు కలిసి అమ్మినారో లేదో అడగండి. వాళ్ళు అమ్మిన వాళ్ళు వేరే, తీసుకున్న వాళ్ళు వేరే, మధ్యలో మా పేర్లు ఎందుకు వస్తున్నాయి? వైఎస్ఆర్ నాయకులు అనేది మేమేమైనా వాళ్ళ మధ్యలో ఏమైనా దూరినామా? వాళ్ళ భూమి ఏమైనా ఆక్రమించుకున్నామా? ఏం దొంగ పాస్బుక్లు ఏమైనా పుట్టించుకున్నామా? వాళ్ళు ఇద్దరిని కదని చెప్పి మేము మూడో వ్యక్తికి ఏమన్నా అమ్మినామా? మేము అసలు అమ్మేదే లేదు, మా పేర్లే లేవు దాంట్లో. అయి పుట్టిన దానికి ఈ పార్థసారథి వచ్చిన రోజు నుంచి మనుషుల్ని రెచ్చగొట్టడానికి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, భూ కబ్జాలు ఇదేనా మాట్లాడేది? అతని ఒక డాక్టర్ అయ్యింది, డెంటిస్ట్ అయ్యింది, మరి ఏం చెప్పినాడు? మోడీకి పర్సనల్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి ఆ మనిషి చెప్పుకోవడానికి పర్సనల్ సెక్రటరీ అని చెప్పి. ఎట్లా చెప్పుకున్నాడే పర్సనల్ సెక్రటరీని? అంత ఇమేజ్ ఉన్నట్లయితే మరి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమను, ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని చెప్పు. ఆదోన్ డెవలప్మెంట్ కి ఏం ఎమ్మెల్యేతో గెలిస్తేనే ఫండ్స్ కావాలి. అతని ఎమ్మెల్యే ఫండ్స్ తెమ్మని చెప్పు. అతన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురమ్మని చెప్పండి. అతన్ని ఏం గెలిస్తేనే తీసుకొస్తాడా? పగటి కళలు అంటున్నాడు. 20 రోజులు కనీసం నేను ఎట్లా ఒరిజినల్ గా ఎమ్మెల్యే కాను, కనీసం పగటి కళలోనే కందాము అని చెప్పి పగటి కళలు అంటున్నాడు. జీవితంలో ఆదోని చరిత్రలో ఘోరమైన ఓటమి ఎవరైనా చూస్తారంటే ఒక పార్థసారథి చూస్తాడు. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. మేము ఎంత రెస్పెక్ట్ ఉన్నాము తెలుసా? మా ఎమ్మెల్యే ఈ రోజు వరకు ఒక్క మాట లేదు. ఒక బయట నుంచి వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అసలు ఆదోని వాసులకి. అతని కర్నూల, విజయవాడ, లాంటి మదనపల్లె, తిరుపతి, ఎక్కడ లేదు. అసలు వాళ్ళు ఏదో పారేస్తే వచ్చినోడు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పర్యాలుగా కనపడిందా? ఇంకెక్కడ కనపడలేదు అతనికి. ఎక్కడ గతి లేక ఇక్కడ పంపించింటే ఆదోనికి వచ్చి పన్నాడు. మేము ఎంత నోరు అదుపుకుంటున్నాం అంత నోరు అదుపుకుంటున్నాం. ఈ రోజు వరకు డాక్టర్ గారనే సంబోధిస్తున్నాము. ఎందుకంటే పెద్ద చదువులు చదివినాడని చెప్పి. మా ఎమ్మెల్యే గారు మాకు ఒక్కరు కూడా చెప్పలేదు. మీరు ఊపుకోండి, అదే ఆయన మాట్లాడితే అది ఇష్టం మాట్లాడుకోని చెప్పినందుకు మేమేం మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా గౌరవం ఇస్తున్నాము. డాక్టర్ గారు చెప్పినట్లు మీ మేనిఫెస్టో చెప్పండి, మీ బీజేపీ విధానాలు చెప్పండి, మీ టీడీపీ విధానాలు చెప్పండి. ఆదోన్ అభివృద్ధి నుంచి మాట్లాడుతున్నారండి. 2004 ముందు ఆదోన్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? 2004 నుంచే చూసినాడు అతని. 2004 ముందు ఆదోన్ని చూసింటే ఇప్పుడు ఆదోన్ని చూసింటే డెవలప్మెంట్ ఏమనేది కనపడుతుండే. మా పాంప్లెట్ లోనే చూపించినాం ఆదోన్ డెవలప్మెంట్. అవన్నీ పనులు జరిగినాయా లేదా? అవన్నీ జరిగినాయంటే అభివృద్ధి జరిగినట్లే కాదా? అంత మాత్రం తెలియదు అతనికి.
మేము ఎందుకు పర్సనల్ గా పోకూడదు? ఇది ఎలక్షన్. నీ గురించి నువ్వు చెప్పుకో, సంతోషం, మేమేం కాదనం. నువ్వు విమర్శ చేయి, సద్విమర్శ చేయి, తప్పుంటే సరిదిద్దుకుంటాం. మా ఎమ్మెల్యే పొరపాటున మాకు తెలియకుండానో లేకుంటే ఆయనకి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకునే బాధ్యత మా మీద ఉంది. ఒకరికి ఏమన్నా అన్యాయం జరిగింటే సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎవరికైనా తప్పు జరిగినా లేదంటే తెలిసి తెలియక ఏమైనా జరిగింది, పొరపాటు జరిగింది కూడా సరిదిద్దుకుంటాం. అభివృద్ధి గురించి మాట్లాడతారా, పలాంటి చేయలేదండి, చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చేయలే కానీ వచ్చి ఏ ఊరు పోతే ఆ ఊరికి పాతి పెడతారా? అంత ధైర్యం ఉందా పరిసరతకి? పాతి పెట్టేంత ధైర్యమా? ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత ఉంటే లోకల్ గా పుట్టి పెరిగి 50 సంవత్సరాలు ఆదో నీళ్ళు దాగి పెరిగిన వాళ్ళు మాకేం చూడాలా? మా కార్యకర్తలకు ఎంత రోషం ఉండాలా? ఎందుకంటే సంజాయిస్తున్నాడు మా ఎమ్మెల్యే, వద్దు వద్దు వద్దు, ప్రశాంతంగా ఉండండి, ఆదోని ప్రశాంతంగా ఉంది, గలాట్లు వద్దు, కుల ప్రస్తావన వద్దు, మత ప్రస్తావన వద్దు.